హలో చిన్నారులారా, ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అడవి కథ వినబోతున్నాం. తెలివైన కుందేలు కథ. మరి సిద్ధమా? వినేద్దాం. ఒకప్పుడు ఒక పెద్ద అందమైన అడవిలో చాలా జంతువులు సంతోషంగా జీవించేవి. కానీ ఒకరోజు అక్కడికి ఒక క్రూరమైన సింహం వచ్చింది. ఇప్పటి నుంచి ఈ అడవి నాది. ప్రతిరోజు ఒక జంతువు నా దగ్గరకు రావాలి, లేకపోతే అందరినీ చంపేస్తాను. జంతువులందరూ చాలా భయపడ్డారు. ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు ఒక జంతువుని పంపాలని. ఒకరోజు కుందేలి వంతు వచ్చింది. ఈ సింహాన్ని ఓడించాలి, లేదంటే మనమందరం ప్రమాదంలో పడతాం. కుందేలు కావాలనే ఆలస్యంగా సింహం దగ్గరకు వెళ్ళింది. ఎందుకు ఆలస్యంగా వచ్చావు? మహారాజా, నేను వస్తుంటే ఇంకో సింహం నన్ను ఆపింది. అది కూడా ఈ అడవి తనదే అంటోంది. ఏమిటి? నన్ను ఛాలెంజ్ చేస్తుందా? చూపించు, ఎక్కడుంది? కుందేలు సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళింది. అదిగో లోపల ఉంది. సింహం బావిలో చూసింది. తన ప్రతిబింబాన్ని చూసి మరో సింహమని అనుకుంది. రా, పోరాడుదాం అని చెప్పి బావిలోకి దూకింది. జంతువులందరూ ఆనందంతో, కుందేలు, నువ్వు మా ప్రాణాలు కాపాడావు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, తెలివి బలం కంటే గొప్పది. ఇలాంటి మంచి కథలు వినాలంటే మళ్ళీ కలుద్దాం చిన్నారులారా. ధన్యవాదాలు.